హాయ్ అండి. బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే ఒక మంచి ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నానండి. చెప్పాను కదా, వ్లాగ్స్ అంటే కొంచెం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. సో అలానే హాఫ్ డే వ్లాగ్ పెడదామని అయితే ఈ వీడియో చేస్తున్నానండి నేను. ఫ్రైడే కదా, సో కొంచెం మంచిగా ఫ్రైడే శుక్రవారం అండ్ మంగళవారం ఇలా కమలాలు వచ్చేలాగా మంచిగా వేసుకుంటాను నేనైతే ముగ్గుని. మెలికల ముగ్గులు అలాంటివి ఏం నాకు పెద్దగా రావు కానండి, ఇలా డిజైన్స్లోనే వచ్చు. సో డిఫరెంట్గా ఊహించేసి మరీ వేసేస్తానమాట. వ్లాగ్స్లో కొంచెం మనం రొటీన్గా చేసేది చూపిద్దాము డిఫరెంట్గా అని చెప్పేసి హాఫ్ డే వ్లాగ్ అన్నాను కదా, అలా చూపిస్తున్నానండి. ముగ్గు అయితే మాత్రం పెట్టడం కంప్లీట్ అయిపోయింది. మరీ అంత పెద్ద ముగ్గు పెట్టేసే అంత డిజైన్స్ ఏమి రావండి, చెప్పాను కదా. సింపుల్గా చిన్నగా ఇలా వేసుకుంటాను అనమాట. ఆ రోజు ఫ్రైడే అన్నాను కదా, అలా పద్మాలు వేసుకున్నానండి. ఆ పద్మాలకి బదులు ఆ పద్మాల ప్లేస్లో కమలాలు కూడా వేస్తాను. నా నా చేతికి ఆ రోజు ఏమి పద్మ అయితే పద్మ, కమలం అయితే కమలం, ఏదొచ్చేస్తే అది వేసేస్తాను అనమాట. ముగ్గులో ఎలానో కమలాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ పద్మాలు పెట్టానండి. దాంట్లో కొంచెం మంచిగా పాజిటివ్గా కనిపించడానికి 2 మందారాలు కూడా అయితే పెట్టానమాట. యువతల వైపు అంటే పక్క గుమ్మంలో సింపుల్గా అలా వేసుకున్నాను ముగ్గు. నాకైతే మాత్రం తెలుసు కదా మీకు, నచ్చితే ఏదైనా ఇంకా అలా చూస్తూ మురిసిపోతానని చెప్పి. సో కొంచెం సేపు అలా మురిసిపోయానండి. మాకు ఇంటి ముందు భాగంలో కూడా ఇలాగా కళ్ళాపు వేసేసి ముగ్గులు పెట్టేదాన్ని. కాకపోతే ఏంటంటే చూసారు కదండి నా వీడియోస్, అతి వర్షం కారణంగా వరదొచ్చేసి మొత్తం ఫ్రంట్ అంతా పాడైపోయింది. సో అలా అని చెప్పి ఇప్పుడు వేద్దామన్నా వాతావరణం ఏమో నమ్మశక్యంగా లేదు. ఇంకెందుకు వేసి మళ్ళీ స్ట్రెయిన్ అవ్వడం, మళ్ళీ వర్షం వస్తే యథావిధి అన్నట్టుగా ఉంటుందని చెప్పేసి అటువైపు మాత్రానికి మానేశానండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. టిఫిన్ కోసం అని పిండి అలా, లేకపోతే ఉప్మానో చపాతి ఏదో ఒకటి చేసుకుంటాము. ఈరోజు అయితే నేను కిచిడీ చేద్దామని అనమాట. కాకపోతే అమ్మకి పెసరపప్పు తినడం వల్ల పెయిన్స్ ఇంకా ఎక్కువ అవుతాయండి. సో అందుకని జస్ట్ ఓన్లీ 3 స్పూన్స్ మాత్రమే వేసి అలా దోరగా వేయించేసాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. అది కరిగిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్నానండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన క్యారెట్, పచ్చిమిరపకాయ ముక్కలు, దాంతోపాటు కరివేపాకును కూడా ఇలా తురిమేసుకున్నాను అనమాట. ఇవి వేసుకోవాలి. మనం కిచిడీలోను ఇంకా వెజిటేబుల్స్ ఆలు కానీ, టమాటా కానీ, వంకాయ కానీ అలా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వేగుతున్న ముక్కల్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి ఇంకొంచెం వేయించాలి. అవి యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, నేను ఎందుకు ఉన్నాయి, కాకపోతే నేను ఎందుకు వేయలేదంటే టమాటా కానీ, బంగాళాదుంప కానీ, వంకాయ ఈ 3 తినడం వల్ల, పైగా అమ్మ మెడిసిన్ వాడుతున్నారు కదా, ఆ 3 అస్సలు తినకూడదండి. సో అందుకని అవి స్కిప్ చేసేసాను. కానీ మునగాకు వేస్తున్నానండి. మునగాకుని ఏంటంటే నేను మునగాకు వల్ల బెనిఫిట్స్ తెలిసినప్పటి నుంచి కర్రీలో కానీ, ఇలాంటి తాలింపుల్లో కానీ, రైసుల్లో కానీ కరివేపాకుతో పాటు అలా తాలింపులో వేయించేస్తానన్నమాట. ఏదో రకంగా ఇంకా పొట్టలోకి పంపించేసేలా చూస్తానండి. సో అందుకని ఈరోజు కిచిడీలో కూడా వేస్తున్నాను. కానీ ఏ మాట కామాట అండి, ఈ కిచిడీలో ఆలు కానీ, టమాటా కానీ, వంకాయ యాడ్ చేస్తే ఉంటుందండి టేస్ట్. అస్సలు ఇంకా అదుర్స్ అనమాట. మౌత్ ఈజ్ వాటరింగ్ అంటారు కదా, అలా అయిపోతుంది నాకు ఇప్పుడు. అది వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారండి. ఇంకా మసాలాలు ఉంటే మనం బిర్యానీకి సంబంధించిన మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ కదా, సో అందుకని లైట్గా తినాలి. పైగా నాకు లైట్ ఫుడ్ అంటేనే ఇష్టమండి. సో అందుకని అదొకటి మాత్రమే వేసి కొంచెం వేయించాను. ఇప్పుడు బియ్యం నేను కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. మా ఈ మిల్లు పట్టించిన బియ్యం అండి. మరీ అంత షైనీగా అయితే ఉండవు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఆ కడిగిన బియ్యాన్ని వేసి ఒక్క వేపు వేయించాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, దాన్ని కూడా వేసేసాను. ఇప్పుడు మొత్తం అంతా పప్పు బియ్యం మొత్తం అంతా కలిసేలా ఒకసారి ఇలా తిప్పేసుకున్నాను. ఈ గ్లాస్ కొలతకి చేశానండి నేను. 1 వంతుకు 2 వంతులు కదా, ఇలా 2 గ్లాసులు నీళ్లు పోసేసుకుని కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకుని తిప్పేసి పెట్టేసుకోవచ్చండి. జస్ట్ 3 అంటే 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తే చాలండి, మనకి రెడీ అయిపోతుంది. లోపు మనం ఏంటంటే లాస్ట్ టైం నేను కూరగాయలు తెచ్చినప్పుడు అల్లం ఉంది కదండి, ఎక్కువ ఉంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేద్దామని చెప్పేసి అల్లాన్ని ఇలా ముందుగా అయితే నీళ్ళలో నానబెడుతున్నాను అనమాట. ఇలా నీళ్ళలో నానబెట్టడం వల్ల ఏంటంటే అల్లానికి పట్టేసి బాగా బంకలా ఉంటుంది కదండి, ఆ మట్టి అది గట్ట, అది క్లీన్ అయిపోవడం ఒకటి. పైగా నానడం వల్ల అల్లం మీద ఉన్న ఆ తొక్క ఉంటుంది కదండి, పొట్టు, అదైతే ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితే చాలు.
ఇదండి. ఈ అల్లానికి ఇలా ఇరుకుల్లోని కట్ట, మట్టి అలా ఉంటుంది కదా! సో, అది నానడానికని ఫుల్‌గా అల్లం ములిగేలా వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడైతే 3 విజిల్స్ అయితే వచ్చేసాయండి. నేను అంటే టిఫిన్‌గా చేశాను కదా! ఎలా ఉంటదో చూపిస్తాను. అదిగోండి. మంచిగా గ్రీన్‌గా క్యారెట్ ముక్కలతో ఆరెంజ్ కలర్ అండ్ లైట్ యెల్లో చాలా బావుంది చూడ్డానికైతేను. అండ్ మనం ఆహ్, నేతితో చేసాం కదా! టేస్ట్ మాత్రం ఇంకసలు చెప్పనవసరం లేదండి. మనకి చూడ్డానికి ఎంత టెంప్టింగ్‌గా ఉందో టేస్ట్ కూడా అతి కమ్మగా ఉంటుందండి. పెసరపప్పు ఒకటి వేసాం కదా! సో, ఇంకా సర్వ్ చేసేసుకొని తినేయడమే అనమాట. భలే చాలా పొడి పొడిగా వచ్చిందండి. ఎర్లీ మార్నింగ్ కదా అని చెప్పి నేనింకా ఎక్స్‌ట్రా మషాలాలనేమి యాడ్ చేయలేదనమాట. కాకపోతే మార్నింగ్ కదా! మనం లైట్ ఫుడ్ అలా తీసుకుంటాం కదా! సో, అందుకని చెప్పేసి ఇలానే చేశాను. ఇది కూడా హెల్తీ అండి. మెయిన్ ఏంటంటే మనకి స్పైసీ మాట అలా పక్కన పెట్టేస్తే హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామన్న ఫీల్ అయితే మంచిగా ఉంటుందనమాట. ఇంకా మనం వేసిన కరివేపాకు కానీ, మునగాకు ఒకటి వేసాం కదా! బాగా ఏగిపోయి ఇంకసలవి తెలియట్లేదండి. చక్కగా కలర్‌ఫుల్‌గా ఉంది. కాలిపోతుంది. నాకైతే కంగారు ఆగట్లేదండి. నోట్లోకెళ్ళేదాకా ఇంకసలు మాట రాదనమాట. ఏంటో మోస్ట్‌లీ ఎక్కువగా కిచిడీకే ప్రిఫరెన్స్ ఇస్తాననమాట. క్విక్‌గా అయిపోతుంది. దాంతో పాటు టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి. దానికి తోడు పైగా స్పైసెస్ కూడా చాలా తక్కువేసాం కదా! లైట్‌గా కూడా ఉంటుందనమాట. చాలా కమ్మగా ఉందండి. పైగా మనం నెయ్య అలా లేదు అనుకుంటే ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసుకోవచ్చంటే చెరకొక స్పూను అలా వేసి చేసుకోవచ్చండి. ఇంకా టిఫిను అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అరగంట ముందు అల్లాన్ని నానబెట్టాను కదండీ! చూడండి ఇప్పుడు అసలు ఎంత ఈజీగా దాని మీదున్న స్కిన్ను మనం స్పూన్‌తోనే రిమూవ్ చేసేసుకోవచ్చనమాట. నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి. ఇప్పుడొకటి చిన్న పార్ట్ చూసారా? అసలు అల్లం ఏమీ అంటకుండా ఓన్లీ స్కిన్ మాత్రమే వచ్చింది మనకి. నానడం వల్ల బెనిఫిట్ అనమాట. మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అల్లం అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదండి. అండ్ అల్లానికి ఇరుకుల్లో మట్టి అలా ఉంటుంది కదా! అది కూడా చక్కగా నాని మెల్ట్ అయిపోయి త్వరగా మనకి టైం సేవ్ అవుతుందనమాట. ఈజీగా క్లీన్ చేసుకోవడానికి. మనం ఏంటంటే ఎంత వెయిట్ చేస్తే ఎంత పేషెన్స్‌గా అలా వెయిట్ చేస్తే రిజల్ట్ అనేది అంత బావుంటదంటారు కదా! సో, అల్లాన్ని అలా అరగంట నానబెట్టడం వల్ల ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అండ్ దాంతో పాటు చక్కగా అంత కష్టమేమీ అనిపించట్లేదండి. ఇది చెప్పాలంటే ఇదొక టిప్ అనమాట. నచ్చితే ఫాలో అవ్వండి. ఇదివరకు ఎవరికైనా ఈ టిప్ మాకు తెలుసు అని అనుకుంటే ఓకే అండి. నేను అల్లాన్ని ఇలా క్లీన్ చేస్తున్నానండి. అమ్మేమో పక్క నుండి వెల్లుల్లి గర్భాలని అల్లం పేస్ట్‌లోకి ఎన్ని పడతాయో అన్నీ శుభ్రం చేస్తున్నారనమాట. అసలైతే ఒక కేజీ అలా తెచ్చుకుంటామండి. బాగున్నయేమో కొంచెం నిల్వ ఉండేలా ఉన్నయేమో తాలింపులు అలా వేయడానికి ఉంచేస్తాము. కొంచెం ఇలా చచ్చుబడిపోయిన పాయలు అలా ఏమన్నా ఉంటాయి కదండీ! వాటినేమో ఇంకా పూర్తిగా తీసేసి వెల్లుల్లి పేస్టు పట్టడానికని తీసేస్తామనమాట. ఇలా అల్లాన్ని క్లీన్ చేసుకున్నాను గదా! ఇప్పుడు దీన్ని కడిగిన తర్వాత ఎంత నీట్‌గా క్లీన్ అయిందో మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి. అల్లం అయితే ఇంత నీట్‌గా క్లీన్ అయిపోయిందనమాట. అంటే నానబెట్టడం వల్ల బెనిఫిట్ అండి ఇది. ఏదైనా చేస్తే 100% ఎఫర్ట్స్ పెట్టి చేయాలి అంటారు కదా! అలా చేయడం వల్ల రిజల్ట్ ఇలా వచ్చిందనమాట. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే మనకొకటి ఉందండి. అది ప్లస్సో, మైనసో మనకు తెలీదు. ఏదైనా నేను చేసిన పని నాకు నచ్చిందనుకోండి, ఇంకా మీకు తెలుసు కదా! మురిసిపోవడం అనేది. సో, అదనమాట ఇది. ముక్కలైతే ఇన్నయ్యాయండి. ఈక్వల్‌గా ఉండేలాగా వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టేయాలి. అల్లం పేస్టు ఇలా పట్టుకున్నప్పుడు అందులో కొంచెం పసుపేసి పడతామండి. ఎందుకేస్తారో నాకైతే తెలీదు గానీ, ఇంకా అమ్మ చెప్పిన అలవాటనమాట ఇది. మా మిక్సీ కొంచెం ముసలిదయిపోయిందండి. సో, అందువల్ల ఇలా కొంచెం కొంచెం మాత్రమే వేసి పడుతున్నాను.
ఒక డబ్బాలో వేశాను కదా! సో, దాని పైకంటా వచ్చేస్తుందని చెప్పేసి కొంచెం ఇలా బిర్యానీ బాక్స్ ఉంటది కదండీ! వీటినేం వేస్ట్ చేయమనమాట. ఇలా రీయూజ్ చేసేస్తాము. దీంట్లో పెట్టుకుంటున్నామనమాట. ఇక అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టడం. మనం ఎంత ఎక్కువ వాడితే అంత గమ్మునయిపోతదనమాట. లేట్‌గా వాడితే ఎక్కువ రోజులుంటదనమాట. సో, అదండి. వీడియోని మాత్రం ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దండి. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్.